అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చిత్తూరు ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాత అంబులెన్సెస్ రిప్లేస్ చేయాలి, సర్వీస్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకి కొన్ని ఇంకా అంబులెన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఈ సందర్భంగా ఫస్ట్ అంబులెన్స్ వచ్చింది, ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంబులెన్స్ ద్వారా ప్రజలకు ఒక సహకారం కల్పని నేను 108 ప్లస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒకటి సిఎస్ఆర్ అంబులెన్స్ మనం పర్చేజ్ చేశాము. ఇంకా ఒకటి అంబులెన్స్ ఒక నెలలో ఫర్దర్గా సిఎస్ఆర్ ఫండ్స్, ఐయూసీఎల్ ఫండ్స్ ద్వారా మనం పర్చేజ్ చేయగలుగుతున్నాము. ఇది ఉంటే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 3 అంబులెన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా రెఫరల్ జరిగితే అంబులెన్స్ టైంకి దొరకలేకపోతే ఆ సమస్య ఇప్పుడు మనం పరిష్కారం చేయగలుగుతాము. సో ఖచ్చితంగా వెల్లోర్ ఆర్ తిరుపతి అటువంటి రెఫరల్స్ ఉంటే సిటిజన్స్కి, పేషెంట్స్కి సాయం ఉంటుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మేయర్ గారు, దుర్బాబు గారు అండ్ ఆల్ అదర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్, 108 కోఆర్డినేటర్, డిసిహెచ్ గారు, డిఎంహెచ్ గారు, సూపరింటెండెంట్ జీజీహెచ్. థ్యాంక్ యూ. ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నిన్ననే మనకు వచ్చింది గవర్నమెంట్ వైపు నుంచి, గవర్నమెంట్ తరఫున మనం ప్రొవైడ్ చేశారు. ఇకపైన కూడా ఇంకా కూడా మనకు మన జిల్లాకు సంబంధించి ఒక 5 to 6 వెహికల్స్ వస్తాయని చెప్తున్నారు. అది తప్పకుండా కూడా విత్ ఇన్ ఏ మంత్ లో కూడా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. త్వరగా పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి వెహికల్స్ అన్ని కూడా వచ్చేసి ఎక్కడైతే హైవేలు ఉన్నాయో హైవేలు ఉన్నటువంటి ప్లేస్ లో పెట్టుకోమని చెప్తున్నారు. సో గవర్నమెంట్ చెప్తున్న ప్రకారమే ప్రస్తుతానికైతే మాత్రం మన చిత్తూరు హైవే పైన ఎటువైపు చూసినా హైవే రోడ్డుకి దగ్గరలో ఉంది, హైవే రోడ్డుకి మధ్యలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి చిత్తూరులో ఇస్తున్నాము. నెక్స్ట్ రోజు రాబోయేటువంటి వెహికల్ అన్నింటినీ కూడా హైవే పైన పెట్టుబడుతున్నాం, హైవే పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ వర్షన్. వెహికల్ అడ్వాన్స్డ్ తో పాటుగా మనకు వచ్చినటువంటి వెహికల్ కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది, చాలా సిస్టమేటిక్ గా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారంటే మన వెహికల్ సీసీ కెమెరాస్ అంతా కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అని ఉంటుంది. అంటే మన వెహికల్లో ఏం జరుగుతుంది, ఎలా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎవరు పేషెంట్స్ వస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మన హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మానిటర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. వచ్చేసి మనకు వచ్చేసేపటికి అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్తో పాటు వెహికల్లో ఏమేమైతే ఉంటాయో దాంతో పాటుగా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్లో వచ్చేటప్పటికి ఆ వెంటిలేటర్ ఉంటుంది. వెంటిలేటర్ అంటే పేషెంట్ గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్న అంటే ప్రాణాపాయ స్థితిలో చివరి స్థానంలో చివరి ఆఖరి నిమిషంలో అయినా సరే పేషెంట్ని బతికించడానికి స్కోప్ ఉంటుంది అనమాట అండి.